ఆల్రెడీ చేస్తున్న పనికి వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చారు. మీ పనే అంతా పార్టీ సిద్ధాంతాలని, పార్టీ లైన్ని ప్రజలకు చెప్పడం. అదే పనిలో బిజీగా ఉంటారు ఇప్పుడు. సో గుర్తించి మరోసారి అధికార ప్రతినిధి ఇచ్చినట్టున్నారు. ఈ టైంలో చాలా అవసరం ఇలాంటి వాళ్ళ పార్టీ. అంటే ఉన్నాం కదా సార్, ఇప్పటి నుంచే ఉన్నాం. పార్టీ పెట్టక ముందు నుంచి అధికార ప్రతినిధులుగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అధికార ప్రతినిధిగా ఉన్నారు అప్పుడు. అవును, నేను ఎమ్మెల్సీగా ఉండి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా. పార్టీ పెట్టిన తర్వాత మామూలుగా అయ్యాం. దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను తీసేయాలని కూడా ఎమ్మెల్సీ నుంచి సభ్యత్వాన్ని జగన్ తోడిపోతూ అన్ని మాట్లాడుతూ ఉన్నాడు, ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఇది మా పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ, తీసేయాలని ఒక ప్లాన్ కూడా చేశారు. కానీ పాపం కుదరలేదు వాళ్ళకి. అప్పటి నుంచి ఉద్యమం తర్వాత ఇవి అన్ని జరుగుతున్నాయి. ఇంకా నాకైతే కొత్త ఏం కాదు. కానీ నిన్న సీఎం గారిని, ఈశ్వర్ రెడ్డి గారిని మాట్లాడినప్పుడు సజ్జల గారిని మేము మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాము అన్నారు. చేయండి మాకు అంటే కరుణాకర్ రెడ్డి, నేను, రోజా గారు కొత్తగా వచ్చిన సినిమా ఐ థింక్ టీవీ యాంకర్ ఎవరు, శ్యామలా గారు. కొత్త ఫైర్ బ్రాండ్లు తయారు చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ. అంటే ఎందుకు ఫైర్ బ్రాండ్స్ అవసరం లేదు సార్. ఫైర్ బ్రాండ్స్ వల్ల సమస్యలు ఉంటాయి. ఎవరి మీద మనం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. వైసీపీ ఫైర్ బ్రాండ్ల వల్ల సమస్యలు వచ్చాయి అంటే మామూలుగా నేను అనేది ఫైర్ బ్రాండ్ అనేది తన వరకే ఉపయోగపడుతుంది. మీరు తీసుకోండి, ఎనీ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ బికేమ్ యాజ్ ఎ ఫైర్ బ్రాండ్. అది వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది, పార్టీకి ఉపయోగపడదు. ఓకే, వాళ్ళకి ఆ సందర్భంలో ఏమైనా ఉపయోగపడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేణుకా చౌదరి గారు అంటాం. రేణుకా చౌదరి ఆవిడని ఫైర్ బ్రాండ్ అని అనేవాళ్ళు. అంటే మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పటి నుంచి, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు అప్పటి నుంచి ఆవిడ వల్ల, అంటే నేను ఆవిడ తక్కువ చేసి మాట్లాడటం లేదు, ఆవిడ వల్ల ఆ పార్టీకి కానీ లేకపోతే సమాజానికి కానీ ఉపయోగం ఎక్కువ జరిగిందా, లేకపోతే ఆవిడకి ఎక్కువ ఉపయోగం జరిగింది? సరే, ఆవిడ పదవులు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ పదవుల ద్వారా ప్రజలకు ఎంతో సర్వీస్ చేసి కేంద్ర మంత్రికి వెళ్ళారు, సర్వీస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ సభ్యులు అంటే సర్వీస్ చేయటం వేరు. నేను అనేది పదవి వచ్చిన తర్వాత సర్వీస్ చేయటం వేరు. అంటే పదవి రావటం కోసం కొంతమంది ఫైర్ బ్రాండ్స్ గా పేరు పడితే అది పార్టీ కూడా ప్రమాదమే. పార్టీకి కూడా ఆ ప్రమాదం పోయింది. కాబట్టి ఫైర్ బ్రాండ్స్ కాకూడదు. యూ హ్యావ్ టు కమ్ టు ది ప్రెస్ విత్ సబ్జెక్ట్. మనం రాజకీయాలు చేసేది వాణ్ణి తిట్టడం కోసం, లేకపోతే అరవటం కోసం, బూతులు తిట్టడం కోసం కాదు సార్, ప్రజలు ఎడ్యుకేట్ చేయడం కోసం. ఇది మీకు అధికారం పోయిన తర్వాత తెలిసిందా? మాకని కాదు, మీ పార్టీకి ఉన్న ముద్ర గడిచిన అధికారంలో ఉన్న సమయంలో తిట్టేశారని కదా, ఆ ఫైర్ బ్రాండ్లు 4-5 పర్సనాలిటీస్ విపరీతంగా తిట్టారని కదా. అది తిట్టడం కాదు, అది నష్టం జరిగిందని మేము భావిస్తున్నాం కదా. ఓకే, ఒప్పుకున్నారు. అదే ఖచ్చితంగా నేను ఒప్పుకున్నాను పర్సనల్ గా. నేనైతే ఈవెన్ మై పర్సనల్ ఫీలింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆల్సో. అది ఎనీ పొలిటికల్ పార్టీ ఈ ఫైర్ బ్రాండ్స్ వల్ల, నోరు పారేసుకోవటం వల్ల, అది నువ్వు ప్రాపర్ గా పారేసుకో, సబ్జెక్ట్ తోటి పారేసుకో. ఈరోజు తెలంగాణలో ఏమైంది అంతే కదా, ఎందుకు వచ్చింది 2 పార్టీల మధ్య ఘర్షణ? అడిగితే పనికి మాలిన పంచాయతీ అంటారు నేను. చూసా, ఎవరు పతివ్రతలు వీళ్ళ వాళ్ళ ఎవరు కాదు, అంతే కదా. నోరు ఫైర్ బ్రాండే కదా వ్యవహారం. సో ఇది అంటే నేను దాని మీద అంటే మనం ఎవరిని ఇస్తున్నాను కాదు, కానీ దయచేసి ఆ పేరు నాకు ఆపాదించొద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ తెలుసుకున్నాను. ఓకే, యు ఆర్ నాట్ ఏ ఫైర్ బ్రాండ్. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ ఫైర్ బ్రాండ్. ఓకే, వాట్ యు ఆర్? నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఈ సమాజం పట్ల ఉందని భావిస్తూ ఉన్నా. ఆయనకు ఆలోచన విధానం లేకపోతే నేను పేదల వైపు ఉన్నాను, నేను పెత్తందారులంతా ఒకవైపు ఉన్నారు అనేది ఈ స్లోగన్ ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలో ఇది పెద్ద స్లోగన్. ఇది ఈ రోజు మాకు బ్యాడ్ రిజల్ట్ వచ్చి ఉండొచ్చు, కానీ కమింగ్ డేస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్లోగన్ తోటి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, అంటే దీనిలో చాలా ఎడ్యుకేషన్ ఉంటుంది, దీనిలో చాలా మీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, దీనిలో చాలా డెడికేషన్ ఉంది. ఇది సామాన్యంగా ఇచ్చే నాయకుడు ఇచ్చే స్లోగన్ అది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెద్ద వాళ్ళకి బ్యాడ్ రిజల్ట్ వచ్చి వదిలేశారు. వాళ్ళ సహాయం ఇప్పుడు ఏదైనా ఒకటి కరెంటు ధరలు పెరిగాయంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చేసి ధర్నా చేస్తారు, వాళ్ళు లాఠీ దెబ్బలు తింటారు, కేసులు పెట్టించుకుంటారు, జైలుకి పోతారు. పాపం వాళ్ళు వచ్చి ఎలక్షన్ నిలబడితే మనం వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు కొట్టేస్తాం. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే అయిందా? అన్ని చేశారు. 2,75,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని పేద ప్రజలకి ఉపయోగించామని ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేశాడు. చేయటమే కాదు, నేను పేదల పక్షం అని చెప్పాడు.
పెత్తందారులు వేరుగా ఉన్నారని చెప్పారు. కానీ ఏం జరిగింది? సో ఇది ఈ 2,70,000 కోట్లు ఏం చెప్పారు, ప్రజల కోసం ఏం చేశారు అనేది చెప్పడం కాకుండా మీ పార్టీ ఫైర్ బ్రాండ్లు వేరే మాట్లాడారు. ఈ కంటెంట్ ఎలా సార్? ఒక నాయకుడు, ఒక పార్టీ, ఒక ప్రణాళిక, ఒక సిద్ధాంతం, అసలు నీవు హౌ డిఫరెంట్ యు ఆర్. నీకు ఇంకొక రాజకీయ పార్టీకి నీ రాజకీయ పార్టీ ఎలా డిఫరెంట్గా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయనకు ఉన్నటువంటి మిషనరీ స్వభావం ఏంటి, మిగతా రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళ స్వభావాలు ఏంటి, ఈరోజు కలిసి ఉండొచ్చు. బీజేపీతో కలిసి ఉండొచ్చు అధికారం కోసం, లేకపోతే ఇంకొక దానికోసం ఏదైనా కలిసి ఉండొచ్చు. బట్ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ మూడింటికి మూడు వేరు సిద్ధాంతాలు ఉన్నాయిగా. ఉన్నాయా లేవా? అందరి సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి ఓడించడం, ఒక సిద్ధాంతం కోసం కలిసారు వాళ్ళు. అంతే కదా. అంటే వాళ్ళకి ఇంకొక లేదు, వాళ్ళ ప్రణాళిక కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కలిశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది కలవనాయి, నేను డిఫరెంట్ గానే ఉన్నాను, నాదంతా కూడా ప్రజలకి, పేద ప్రజలకి. లేకపోతే ఇన్ని మెడికల్ కాలేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత సో యు వాంట్ టు బి ఏ మౌత్ పీస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం. ఒక ఫైర్ బ్రాండ్ అంటే నాకు అర్థం అంటే ఎప్పుడన్నా నాకు తెలియకుండా ప్రెస్ లో ఏమన్నా చిన్న బూత్ పదం వచ్చినా నాకే నేను సిగ్గుపడతాను. ఎందుకంటే మేము పుట్టింది మాలపల్లిలో లేదా దళిత వాడల్లో పుట్టాం. మాకు వచ్చిన బూతులు తిట్టడంలో మా తర్వాత ఎవరికైనా రావాలా? కానీ మీకంటే ఎక్కువ మీ పార్టీ వాళ్ళు చాలా మంది మాట్లాడారు. బూతుల్లో మాకు పిహెచ్డి పుట్టుకతోనే ఉంటుంది సార్. పిహెచ్డి మాకు ఇవ్వచ్చు, ఎవరన్నా దాని మీద చేస్తే. బూతుల్లో పిహెచ్డి ఎవరికి వచ్చినా దళిత వాడల్లో వాళ్ళకున్న ఎవరికైనా ఇవ్వచ్చు అనుకుంటాం. అట్లేం లేదు, దళిత వాళ్ళలో అని కాదుగా, మొత్తం వాళ్ళే బూతులు మాట్లాడతారని కాదు కదా. అంటే మామూలుగా వస్తూ ఉంటాయి, తెలుస్తుంటాయి మామూలుగా. అంటే నేను ఇక్కడ చెప్పకూడదు కానీ మీ ముందు చాలా ఆ పదాలతోనే వస్తాం, పల్లెల్లో పెరిగి ఉంటాం కాబట్టి. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఒక పార్టీకి సిద్ధాంతకర్తగా ఉండి, ఒక స్పోక్స్ పర్సన్ గా ఉండి, మేము అదే బూతులు చిన్నప్పుడు తెలుసు తెలియక వాడిన బూతులన్నీ కూడా